పల్లె భారతం విరాట పర్వం 2వ అధ్యాయం. ఓం విశ్వకర్మ గురవే నమః. ఓం గం గణపతయే నమః. శ్రీనారాయణాచ్యుత శ్రీనారాయణాచ్యుత దానవ సంవార సకల ధర్మ సుశీలా నీ నామామృతపానము మానవులకు పరమ సౌఖ్య మంగళకరమౌ. శ్రీమన్నారాయణ హరి శ్రీమన్నారాయణ హరి నా మనమున నిన్ను దలచి నమ్రతతోడన్ శ్రీమన్మహాభారతము విరాట పర్వమునందు 2వ అధ్యాయము పామర జనులిలా తరించబాడెద తండ్రి. మాయా వేషములతోను పాండవులు పోయి మాయా వేషములతోను పాండవులు పోయి విరాటుని గృహమందున పాయకానుండగా పాంచాలిని గని దుస్తాకిషకుడందున మాయావేషములతోను ఈ పాండవులు మాయావేషములతోటి ఆ విరాట రాజు యొక్క గృహం లోపల ఉంటున్నారు. అయితే ఒకనాడు ఇట్లాంటిగా ఉండగా ఆ పాంచాలిని చూసినటువంటి ఆ దుర్మార్గుడు దుష్టుడు ఆ కీచకుడు ఇందుముఖిని సుందరంబు ఇందుముఖిని సుందరంబు జగమందు నాదేదో ఈ దినము సందేహమును లేక నన్ను ఇంపొందగూడి రాజ్యము ఈ దినము ఇందు ముగిని సుందరము. ఓహో పాంచాలి, ఓహో సైరేంద్రి, నీ ముఖము చూసే చంద్రబింబం లాగా ఉన్నది. ఈ ప్రపంచం లోపల ఈ జగం లోపల కూడా ఈ 3 లోకములందు కూడా నీ అటువంటి ఆడది ఎక్కడ కూడా లేదు. చాలా అందంగా ఉన్నావు. నన్ను మాత్రం కూడి అంటే నా పొందును నీ పొందును నేను కోరుతున్నా, నాతోటి నువ్వు కలువు అని అక్కడ ఆ సైరేంద్రితోటి ఈ కీచకుడు అంటున్నాడు. వశము చేసుకో వారి జాతిరో వశము చేసుకో వారి జాతిరు దుర్దశాలెల్లాను తీరును వినుమా. పశుపతి కృపాతో పరదాన సరి రుపుడెచ్చట దేడిక కనుమా. వశము చేసుకో వారి జాతిరు నన్ను కూడి నా రాజ్యమును నా ధనమును నా ద్రవ్యమునన్నీ కూడా నీకు అర్పణ చేస్తా. వీటిని అన్ని కూడా వశం చేసుకో. ఆ పశుపతి శంకరుని యొక్క అనుగ్రహం వలన ఆ భగవానుని అనుగ్రహం వలన నాటువంటి వీరుడు ఈ ప్రపంచం లోపల ఎక్కడ కూడా లేడు. కాంతా విరాటుండైనా గాని కాంతా విరాటుండైనా గాని చెంత నిలిచి పలుకగా లేడు. పంతముతో జగమంతా ఎలుతును బలవంతుడానే నీ కృపాదూడు. కాంతా విరాటుండైనా గాని ఉదే సైరేంద్రి, ఆ విరాట రాజు కూడా నన్ను ఏం చేయలేడు. ఆ విరాట రాజు నా ముందర నిలిచి మాట్లాడలేడు. నేను ఒకవేళ అనుకుంటే ఈ జగమంతా కూడా నేను గెలుస్తా, అంతటి బలవంతుని నేను, నీ కృప నా మీద ఉంచు అని ఆ సైరేంద్రితోటి ఈ దుష్టకీచకుడు అంటున్నాడు. వెనకామిని క్రూర
క్రోధము నాను అనే మూర్ఖ అల్పమతులాడిన రీతి పలుకోట నీకు మోసము చనిపోయేదుట నుండి సయ్యనా నీతి వినికామిని క్రోధము నాను. అప్పుడు ఈ సైరేంద్రి కీచకుని యొక్క మాటలు విని ఏమంటున్నది, ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నావు, నీకు మాత్రం మోసం వస్తుంది, నువ్వు చనిపోతావు, ఇక్కడి నుంచి నా ముందర నుంచి వెళ్ళిపోని. అప్పుడు ఆ సైరేంద్రి ఈ కీచకుని తిడుతున్నది. ఓరే పరదారా పరదనాము, ఓరే పరదారా పరదనాము, కోరేటి అదాముడు జడును, ఓరే పరదారా పరదనాము. నిజము కిటిలో పాలా భూపతులమితాము, పరసతి భ్రాతిలో పడి బహుగా ఏ గతి పొందిరు విను కనాగా, ఊరి పరదారా పరదనాము. ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, ఇంకొకరి ఆడదాన్ని, ఇంకొకరి భార్యను కోరితే, ఇంకొకరి ధనమును కోరితే అటువంటి వాడు చెడిపోతాడు. ఈ మాట నిజము. ఈ ప్రపంచం లోపల, ఈ క్షితి లోపల ఎందరో మంది రాజులు కూడా ఇట్లాంటిగా ఇంకో దాన్ని కోరి, ఇంకో ఆడిదాన్ని కోరి ధనమును ద్రవ్యమును సర్వం నాశనం చేసుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ధర్మ ధర్మ విచారము లెరుగాని కర్మూలు, ధర్మ ధర్మ విచారము లెరుగాని కర్మూలు, యుగ యుగమందు పెంపొందిరా కను జగమందు, ధర్మ ధర్మ విచారములెరుగాని. ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము ఎరగనటువంటి ఇట్లాంటిగా పనులు చేసే వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచం లోపల ఎప్పటికి కూడా బాగుపడలేదు. వాళ్ళందరూ కూడా నష్టపోయిండు, సర్వనాశనమైపోయిండు, ఎవ్వరు కూడా పెంపుగానే లేదు. పదులైగోరతి సూరులు అదృశ్యమున కనుతున్నారు, పదులైగోరు అతి సూరులు అదృశ్యమున కనుతున్నారు. నేను గనే క్షణమున దునిమేరు పదులైగోరతి సూరులు. ఒరే నా యొక్క భర్తలు గంధర్వులు 5గురు, వాళ్ళు అదృశ్యం లోపల ఉండి ఇదంతా కూడా చూస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చూసినట్లయితే, నిన్ను చూసినట్లయితే మిమ్మల్ని బతకనియ్యారని ఆ సైరేంద్రి కీచకంతో అంటున్నది. ఏ కార్యమున అనేక పదాలు చేకూరునో ఇలా ఎందు, ఏ కార్యమునా పదాలు అనేకము చేకూరును ఇలా యందు, కనివిడుతోట ధర్మము ముందు, ఏ కార్యమున అనేక పదాలు. రే ఏ పనితోటైతే ఆపదలు కలుగుతాయో, పరధనమును కాంక్షించిన వానికి చాలా ఆపదలు కలుగుతాయి. అవి ఇట్లాంటిగా ఆపదలు పాలవుతామని దాన్ని తెలుసుకొని విడిసబెట్టుట మంచిదని ఆ కీచకునితోటి సైరేంద్రి అంటున్నది. సందేహము లేక తెలిపెదా, సందేహము లేక తెలిపెదా నా సౌందర్యమెన్నకు, గంధర్వులు నిను గంటే బ్రతుకనివ్వరు, నిజమని నీల్గకు ముందు నీ మనసందు తెలియు బాగా, మూర్ఖుడవై మునుగకు ఎందైనను చని పొమ్మి ఈ కాలమున హీనమతివి. రే బుద్ధి తక్కువడా, తెలివి తక్కువడా, నేను ఏ అనుమానం లేకుండా చెప్తా, నా సౌందర్యంను చూసి, నా యొక్క అందమును చూసి నువ్వు మోహవశుడవు కాకు. నా భర్తలు గంధర్వులు నిన్ను చూసినట్లయితే, నిన్ను చూస్తే బ్రతకనివ్వరు, నువ్వు అన్నదే నిజమని అనుకో.
నేను చెప్పింది అబద్ధమని కూడా అనుకోకు, నేను నిజమే చెప్తున్నా. నా భర్తల 5 గంధర్వులు నిన్ను ఒకవేళ చూసినట్లయితే నిన్ను ఇక్కడనే సంహరిస్తారని ఆ సైరేంద్రి కీచకునితోటి అంటున్నది. ఏమేమే సైరేంద్రి, ఏమేమే సైరేంద్రి నాతో ఈనా వాక్యములు పలుకాకు వైరి వశామా కరుణా శౌర్యాము. ఏమేమే సైరేంద్రి, ఉదే సైరేంద్రి నువ్వు ఎట్లాడగంటే అట్లాడగా తిడుతున్నావు నన్ను. అటువంటి మాటలు మాట్లాడకు. శత్రువు కూడా నేను వశము అయ్యేవాడిని కాను, నన్ను ఓడించలేడు నా శత్రువు కూడా. నేను అంతటి బలశాలిని, బలవంతుణ్ణి. పంచగంధర్వులాని పతులానించేవు చాలా, పంచగంధర్వులాని పతులానించేవు చాలా. నాకు కొంచెమైనా భయము లేదు కోమలీలా, పంచగంధర్వులాని పతులనించేవు. నువ్వు నాకు 5 భర్తలని నువ్వు ఇట్లా గంధర్వులని చెప్తున్నావు. అలాగే నేను భయపడేవాడినా, భయపడ ఏ మాత్రం కూడా నాకు భయం లేదు. రాజా రాజేంద్రుడాను సకల రాష్ట్రములకు, రాజా రాజేంద్రుడాను సకల రాష్ట్రములకును నేనే తేజోవంతుడాను తెలిపేలా విను. రాజా రాజేంద్రుడాను, రాజులకు రాజును నేనే, గొప్పవాణ్ణి నేనే, యుద్ధ వీరుణ్ణి. అన్ని రాష్ట్రాలకు కూడా నేనే గొప్పవాణ్ణి, అన్ని రాష్ట్రాలకు కూడా నేనే రారాజును. నేను చాలా బలాఢ్యుడను, బలవంతుని. కాంతాని విరచే పతులను గమూర్తామునా, కాంతాని విరచే పతులను గమూర్తామునా తురివేయను సెలవు సంగు చర్యామునమున కాంతాని విరచే పతులను. నీ భర్తలు గంధర్వులు 5 అన్నావు కదా, అలాగే నేను భయపడేవాడినా? వాళ్ళని చూసి నువ్వు చాలా భయపడుతున్నావేమో. నువ్వు ఒక్కసారి అను, నేను వాళ్ళని ఇప్పుడు సంహరిస్తా అని ఆ కీచకుడు ఈ సైరేంద్రితోటి అంటున్నాడు. అతి దూర్తోడు ఈ గతి బలికే, అతి దూర్తోడు ఈ గతి బలికే పాండవా సతీ, అతి దూర్తోడు ఈ గతి బలికే. ఆ దుర్మార్గుడు, దుష్టుడు, నష్టుడు ఇట్లాంటిగా ఆ కీచకుడు సైరేంద్రుని అంటే అప్పుడు ఆ పాండవుల యొక్క భార్య పాండవ సతీ బలికే దుర్మతి ఎలాలోనా స్థితి గానావా అతి దూర్తుడు. ఇట్లాంటిగా ఆ సైరేంద్ర అంటున్నది. నీకేమన్నా తెలివి ఉన్నదా లేదా? ఇప్పటి పరిస్థితులు ఎట్లాంటిగా ఉన్నాయి నువ్వు చూస్తున్నావా లేదు? నేను చెప్పింది నీకు మనసులో పడతలేదు. స్మృతి చాతాను నీ మతి తెలాసును పరసతి మోహమును అది ఘోర దుర్గతి పాలైరి, అది ఘోర దుర్గతి అయ్యిరిలా పతులై గురును, అది ఘోర దుర్గతి పాలైరి. నా భర్తలు 5 కూడా ఇప్పుడు ప్రస్తుతం దుర్గతి పాలై ఉన్నారు, మాయావేశం లోపల ఉన్నారు. గంధర్వులు ఇక్కడనే ఎక్కడ ఉన్నారో ఉన్నారు అని ఇట్లాంటిగా ఆ సైరేంద్రి కీచకునితోటి అంటున్నది. క్రోధంబు నాను కలుడు చేసి, క్రోధంబు నాను కలుడు లేసి పోయి అనేను సుదేష్ణను కండ్ల చూసి, క్రోధంబు నను కలుడు చేసి వినవక్క ఒక వార్త వేగా, వినవక్క ఒక వార్త వేగా కని సైరేంద్రి రూపము బౌగా, వినవక్క ఒక వార్త వేగా. ఆ సైరేంద్రి దగ్గర నుండి ఈ కీచకుడు తన అక్క అయినటువంటి సుదేష్ణ దగ్గరకు వచ్చి ఇట్లా కోపంతో చూసుకుంటా, అక్క నేను ఒక మాట చెప్తా ఈను. ఆ సైరేంద్రి యొక్క రూపం చాలా అందంగా ఉన్నది.
మోహ పరవశుడనయ్యినాను దాని అనుకూలమును నాతోను మోహ పరవశుడనయ్యినాను కని వినిన వాక్యములు కని వినిన వాక్యములు పలికి ఎన్నెన్నో విధముల నా చెవులు మోహ పరవశుడనయ్యినాను. అక్క ఆ సైరేంద్రియ రూపమును చూసి ఆమెను నేను పొందకూరుచున్నా, పొందాలని అనుకుంటున్నా, మోహం పరవశుడైపోయినా దాన్ని మాత్రం నాకు అనుకూలం చెయ్యి అక్క. అది ఎన్నెన్నో విధాములుగా ఇట్లాంటిగా నన్ను తిట్టింది, నా సోలన్నీ చిల్లులు పడ్డాయి. తెలిపిన దాని బట్టి ఇక తండ్రి నా సముఖముకు గట్టి తెలిపిన దాని బట్టి వినిసుదేష్ణాని వ్యాజ్యమేళ వినిసుదేష్ణాని వ్యాజ్యమేళ దాని సాధించి నీ కడకు చాలా వినిసుదేష్ణాని వ్యాజ్యమేళ. అక్క అది ఎన్ని చెప్పని 1000 మాటలు చెప్పినప్పటికీ కూడా ఇదేది లేదు. నువ్వు ఎట్లనే చేసి దాన్ని మాత్రం పట్టి కట్టుకొని నా దగ్గరికి తీసుకురండి అని ఇట్లాంటిగా ఆ సుదేష్ణతోటి కీచకుడు అంటే అప్పుడు తమ్మునితోటి ఆ సుదేష్ణ అంటున్నది కదా, తమ్మా దాన్ని ఎట్లనే చేసి నేను నీ దగ్గరకు చేస్తాను, నువ్వు అల్లరి ఏజైనా చేయకు, నువ్వు బాధపడనే పడకని ఆ సుదేష్ణ తమ్మునితోటి ఆ కీచకునితోటి అంటున్నది. తోలించేదాను దాని బలిమి తోలించేదాను దాని బలిమి చేసి పోగించు నీకు భయమేమి తోలించేదాను దాని బలిమి అని ద్రౌపది కడ చేరి నిలిచి అనే అంత స్థిర సద్విచారి అని ద్రౌపది కడకేగి తమ్మా నేను దాన్ని మాత్రం ఎట్లా అడిగన్నా, నేను నీ దగ్గరకు రాదుతా, నువ్వు బలిమి చేసి దాన్ని భోగించు, నీకేం భయం లేదు అని ఇట్లాంటిగా చెప్పి తమ్మునికి ఆ సుదేష్ణ ఆ సైరేంద్రియ దగ్గరికి వెళ్ళి రూపవారుడు నీచే అన్నము రూపవరుడు నీచే అన్నము కుడువావలేనని చాలా శంభు రూపవరుడు నీచే అన్నము నను వార్త పంపించే త్వరగా నొసగి రమ్మని దివ్యాన్నంబు వేగా నను వార్త పంపించే త్వరగా. ఆ సైరేంద్రితోటి సుదేష్ణ అంటున్నది, నీ చేతి అన్నమును తినాలని ఆ కీచకుడు అంటున్నాడు, నా తమ్ముడు కీచకుడు అంటున్నాడు, నువ్వు ఈ అన్నమును తీసుకొని పో, నీ చేతి అన్నమును తినాలని చాలా సంతోషంగా ఉన్నదట, అతనికి చాలా సంతోషం అనిపిస్తుందట అని ఈ సైరేంద్రితోటి ఆ సుదేష్ణ అంటున్నది. విని పలికే కోటి మాట అనుట పలమేమి పలుకకు నోట విని పలికే కోటి మాట విని పలికే కోటి మాట. నువ్వు ఈ అన్నమును తీసుకుపోయి నా తమ్మునికి ఆ కీచకునికి ఇచ్చిరా అని ఇట్లాంటిగా ఆ సైరేంద్రితోటి ఈ సుదేష్ణ అంటే ఎందుకు మాట్లాడతావమ్మా ఈ కోతి మాటలు, ఇట్లాంటిగా మాట్లాడితే ఏమన్నా లాభం ఉన్నది, ఏం ఫలం లేదని ఆ సైరేంద్రి సుదేష్ణతోటి అంటున్నది. నను దోలుటానుచితము కాదు నను దోలుటాముచితము కాదు విపరీతము లేనపవాదు నను దోలుటాముచితము కాదు కారణ మెరుగాక కఠినోక్తులు వాడాడితి దుర్ధరమౌను నను దోలుటానుచితము కాదు. అమ్మాను ఆ కీచకుని దగ్గరికి అన్నమును కొండవాలని అంటున్నావు, నేను మాత్రం అక్కడికి కొండవాను. ఆడు లేనిపోని విపరీతమైన మాటలు మాట్లాడితే
అక్కడ జరిగే కారణం నీకు తెలుస్తలేదు. ఆడు ఏమన్నాడో నాకు తెలుసు ఆ మాటలన్నీ కూడా. నేను మాత్రం అక్కడికి పోను. ఆడేమన్నా మాట్లాడితే దుర్మార్గపు మాటలు మీ కుల సంవారమౌను, మీ కుల సంవారమౌను కారణ మెరుగాక కఠిను తోలు వాడాడితే. ఆ దుర్మార్గుడు దుష్టుడు కఠినాతి కఠినమైన మాటలు, లేనిపోని మాటలు మాట్లాడితే, కానిపోని మాటలు మాట్లాడితే మీ కులమును సంవారం అయిపోతుంది. మీ కులం అందరు కూడా లేకుండా అయిపోతారని ఆ సుదేష్ణతోటి సైరేంద్రి అంటున్నది. నిరాజాసి పరిచారికలుండగా, నిరజాసి పరిచారికలుండగా సారేకు నన్నను టేమి తెలిసేను మీకు చితమా విను మీ నీరజాసి పరిచారికలుండగా. ఆహా, నీ మాటలు నీ భావం నాకు తెలిసిపోతున్నది. ఇందర మంది దాసి జనాలు ఉండగా ప్రత్యేకించిన మాటికి నువ్వు అన్నం కొండపోయి కీచకునికి, అన్నం కొండపోయి కీచకునికి అని అంటున్నావు. ఇట్లాంటిగా అనకు మాత అని, అమ్మా ఇట్లాంటిగా అనకు, నేను వెళ్ళా ఆ దాసీలతోటి పంపించు అని అంటున్నాను. నా చేత కులనాశనమవుట, నా చేత కులనాశనమవుట నేను తాళందు విధి వ్రాసేను ఇలలో నా ముందు, నా చేతను కులనాశనమవుట. నా చేత మీ కులనాశనం కాలని ఆ బ్రహ్మదేవుడు ఇంతకుముందు మీ నుదుటి మీద రాసిండో ఏమో మరి. సంతాత సుఖము గోరు విషాము, సంతాత సుఖము గోరు విషాము ప్రాచాన చేసిన వాడు ఇలలో ప్రతికున్నాడాయవాడు సంతాత సుఖము గోరు. నేను ఎప్పుడు కూడా సుఖంగానే ఉండాలి, ఈ కష్టాల నుండి విడవబడాలా, నేను సుఖంగా ఉండాలని ఆ విషమును తాగినాడు వాడు దాని యొక్క రుచిని తెలపగలుగుతున్నాడా? అటువంటి వాడు బ్రతికున్నాడా? మరి బ్రతికిలేడు కదా. వేగము కార్యము గనుకొని, వేగము కార్యము గనుకొని అతడికి కాంతారో తోలుని నన్ను, నా ప్రార్థన విరుడి మున్ను వేగము కార్యము గనుకొని. నేను వెళ్ళిసా కానీ మాత్రం అక్కడ జరిగేది నీకేమన్నా తెలుసా? ఆ దుర్మార్గుడు ఎన్ని విధాలుగా నన్ను బాధ పెడుతున్నాడు, ఇట్లాంటిగా బాధ పెడుతున్నాడు వాడు. నేను వెళ్ళా అని ఆ సైరేంద్రి సుదేష్ణతోటి అంటున్నది. విని ప్రత్యుత్తరమనే చెలియా, విని ప్రత్యుత్తరమనే చెలియా విపరీత భావం విటమన సందున మానుమింకా అనగినే కామిని పలికెను అనుమానము లేక సుధాన్నము సుదసి గుణబొమ్ము. అప్పుడు ఈ మాటలన్నీ విన్నటువంటి ఆ సుదేష్ణ, నీకేం భయం లేదు, నువ్వేం అనుమానం పెట్టుకోకు, నువ్వు అక్కడికి వెళ్ళు అని ఈ అన్నమును తీసుకొని ఓ అని ఆ సైరేంద్రితోటి సుదేష్ణ అంటున్నది. శృతి చేసేను జగదీశ్వరుని, శృతి చేసేను జగదీశ్వరుని అది కేరాముతో సుఖవాణి, శృతి చేసేను జగదీశ్వరుని మారాజనక సుకుమారా సుందరాకారా పరాత్పరా దేవా రాగాదే జీనులా నిలబ్రోవా శృతి చేసేను జగదీశ్వరుని. అప్పుడు ఆ సైరేంద్రి ఆ పరమాత్మని స్తుతి చేస్తున్న, ప్రార్థన చేస్తున్న, పరమాత్మ రాక్షసాంతగా నన్ను కాపాడటానికి రా, నాటువంటి దీనులను కాపాడటానికి రా తండ్రి అని ఆ
పరమేశ్వరుణ్ణి ఈ సైరేంద్రి వేడుకుంటున్నది. అతులిత పరాక్రూలో క్షితిలో దైతులా, అతులిత పరాక్రూలా స్థితిలో దైతులా అతమార్శీలాయందు దీనులాగా చేవు కృపా సింధు అతులిత పరాక్రూల. వీరాది వీరులైనటువంటి బలవంతులైనటువంటి రాక్షసులను సంహరించిన ఓ రాక్షసాంతక, నన్ను కాపాడు, ఈ దీనులను అటువంటి వాళ్ళని శిక్షించి మా అటువంటి వాళ్ళని కాపాడేటువంటి ఓ పరమాత్మ నన్ను కాపాడటానికి రాని చేతులెత్తి ఆ పరమాత్మని ఈ సైరేంద్రి వేడుకుంటున్నది. కలకార్మోని భుజ బలమెల్లాను, కలకర్మోని భుజ బలమెల్లాను నిష్ఫల మిలాలు గాని నీ కృపాతో పంకజ పాని కలకర్మోని భుజమల మెల్లాను. ఓ పరమాత్మ, ఆ దుర్మార్గుని, ఆ దుష్టుని యొక్క ఈ భుజబలమంతా కూడా సర్వం వారి నుంచి తొలగిపోని, సర్వం నాయనం కానివాడు అని ఇట్లాంటిగా ఆ సైరేంద్రి ఆ పరమాత్మని వేడుకుంటున్నదని ఆ వైశంపాయన మహర్షి జన్మేం చేయబోపని చెప్తున్నాడు. అనుసుకామిని సూర్యునప్పుడు, అనుసుకామిని సూర్యునప్పుడు చూసి నిలచి కరములు ముకిలించి నీసి చాత పలికే మహారాజనేవైన పరమ కృపతో మాన రక్షణ చేయుండి మమత చాత. ఇట్లాంటిగా ఆ పరమాత్మని ప్రార్థన చేసుకుంటూ సూర్య భగవానుడు చూసి రెండు చేతులు జోడించుకొని నమస్కరిస్తున్నది. పరమాత్మ, సూర్య భగవానుడా, నువ్వైనా నా మాన సంరక్షణ చేయి తండ్రి అని రెండు చేతులెత్తి వినాతి దీనంగా ఆ సైరేంద్రి సూర్య భగవానుని ప్రార్థన చేస్తుంది. పతిత పావన తామో వినాశన, పతిత పావన తామో వినాశన భాస్కరమముగావు సయ్యాన పతిత పావన తామో వినాశన. అజ్ఞానమును నశింపజేసేటటువంటి ఓ సూర్య భగవానుడా, నా యొక్క మాన సంరక్షణ చేయు, నా ప్రాణ సంరక్షణ చేయు తండ్రి అని ఆ సైరేంద్రి వేడుకుంటున్నది. పాపకర్ముడు పరమదుష్టుడు విపరీతార్థము తలిచే నిప్పుడు, పాపకర్ముడు పరమదుష్టుడు రామా రామావు సీతారామావు సీతారామావు రామ రామావు సీతారామావు. ఆ దుర్మార్గుడు, దుష్టుడు, ఆ కీచకుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నా యొక్క అందమును కోరుకుంటున్నాడు వాడు. ఈ దుర్మార్గునికి, దుష్టునికి బుద్ధి చెప్పుతాను, నన్ను కాపాడుతాను, ఇటువంటి విపరీతములు చేసే వారి నుంచి నన్ను కాపాడని ఆ సైరేంద్ర సూర్య భగవాను చూసుకుంటారు. రెండు చేతులు జోడించుకొని ప్రార్థిస్తున్నాడు. ఇచట మానము రక్షణార్థము చేయు నను మీ చరితార్థము, ఇచట మానము రక్షణార్థము చేయు నను మీ చరితార్థము అనుసుకామిని ప్రార్థన విని అచట సాయము ఘోర దైత్యోని రామ రామవు సీతారామవు సీతారామవు రామ రామవు. ఇచ్చట నా మాన సంరక్షణ చేయు, నా ప్రాణ సంరక్షణ చేయు. నీ చరిత్రము సర్వదా నిలిచిపోతుంది పరమాత్మ అని ఇట్లాంటిగా ఆ సూర్య భగవానుడికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రార్థిస్తుంటే అప్పుడు ఆ ప్రార్థన విన్నటువంటి ఆ సూర్య భగవానుడి ఒక మాయా రాక్షసును పుట్టించింది.
చేసి కల్పన తోరే సయ్యనగావా చేసి కల్పన తోరే సయ్యనగావా గుప్తారూపమున సతిని గావా రామ రామవో సీతారామవో సీతారామవో రామ రామవో. ఆ సూర్య భగవానుడు ఒక రాక్షసును పుట్టించి గుప్త రూపంలో పడ్డ ఎవరికి రాకుండా ఆమెను కాపాడడానికి సైరేంద్రుని కాపాడడానికి సాగదోలేడు. వెంటదార్లేను వెలది త్వరగాను తల్లెమూర్కొని సముఖమందును కొను ఇదేమో కానే తనగానే నీక అనగానే చేసి వాడిక వెంటదార్లేను వెలది త్వరగాను. అప్పుడు ఈ మాయారాక్షసుడు ఆమె వెంటనే వేస్తున్నాడు. ఈమెను చూసినటువంటి ఆ దుర్మార్గుడు దుష్టుడు కీచకుడు కరము పట్టేను త్వరగా గుంజేను కరము పట్టేను త్వరగా గుంజేను కలిదై చూడపోడు వాణి పొడ మీద నేను రామ రామవో సీతారామవో సీతారామవో రామ రామవో. అప్పుడు ఈమెను చూసినటువంటి ఆ కీచకుడు ఆమె చేపట్టి గుంజటోళ్ళకే ఆ మాయారాక్షసుడు వాణ్ణి దంతే ఆ కీచకుడు భూమి మీద పడ్డాడు. క్షితివర దైత్యుడు దన్నితే క్షితివర దైత్యుడు దన్నితే అది మూర్ఛతో పడెను కీచకుడంతటిలోనా గతిగని కామిని సభకును అతి శీఘ్రము వచ్చి నిలిచే అందరూ కనగా అప్పుడు ఆ మాయా రాక్షసుడు ఈ కీచకుని దన్నితే తను మన కింద పడ్డాడు. మూర్ఛ పడిపోతే అది చూసినటువంటి ఈ సైరేంద్రి అప్పుడు సభలో పని కురుకు తచ్చింది. అందరు చూడంగా అప్పుడు కీచకుడు వచ్చి అతి క్రోధము చేత అప్పుడు కీచకుడు వచ్చి అతి క్రోధము చేత గుంజి తన్నను పోయితే మరుగుననున్న దైత్యుడప్పుడు ధర మీదను కొట్టె దండి బలమునను భూపా. అప్పుడు అక్కడికి వెళ్ళి చెలివచ్చినటువంటి కీచకుడు వచ్చి ఆమెను గుంజి తన తందుకు పోయితే ఆ మరుగు లోపలంటే సాటుకున్నటువంటి ఈ సూర్యభగవానుడు పంపించిన రాక్షసుడు ఆ కీచకుని తింపి భూమికి కొట్టిండు. అప్పుడు భూమి కొడితే సుతపుత్రుని నాపుడు వాడి గుడ్లు తెల్లన ఈ వస్త్రము తెరిచే పుడమిని పొర్లగను భీముడతి క్రోధము చాతను చూసి అనిలము భంగి. ఆ సూతపుత్రుడు అంటే ఎవరు ఈ కీచకుని యొక్క కళ్ళు తెల్లగాయని నోరు తెరిచిండు కింద పడి అంటున్నాయి. అప్పుడు కింద పడి ఇట్లాంటిగా బోలరంగా ఆ భీముడు కీచకుని చూసి చాలా కోపంతో ఏమంటుండు కదా అని ఆ వైశంపాయన మార్చి జనమే చేపు పాలన జరుపుతున్నాడు. వాయుసుతోనే గని ధర్మ భూపతి వాసిగా నూడిట్లాను వాయుసుతోనే గని ధర్మ భూపతి న్యాయముగాన న్యాయకాలము క్రోధ మేల కలిగేను వాయుసుతోనే గని ధర్మ భూపతి. అప్పుడు ఈ కీచకుని చూసినటువంటి ఈ భీముడు అగ్నివలే మండిపోతున్నాడు. కండలకెళ్ళి అగ్ని కూడా వస్తున్నది. అంత కోపంతో ఇట్లాంటిగా ఊగిపోతే అది చూసినటువంటి ధర్మరాజు భీముని చూసి ఏమంటున్నాడు కదా, అయ్యా ఇది ఏం కాలం న్యాయం కాదు అన్యాయము,
అన్యాయకాలం ఇది, నీకు ఇంతటి కోపం ఎట్లాంటి కాచిందని తన సలిగల ద్వారా ఆ భీమసేనుడికి ధర్మరాజు తెలియజేస్తున్నాడు. వింతగా ప్రార్థన విని కని ఇచ్చాట, వింతగా ప్రార్థన విని కని ఇచ్చాట, శాంతి నుండుట ధర్మము అంతానున్న శ్రీకాంతుడెరుగాడ పాప పుణ్యము. వింతగా ప్రార్థన విని కని, నా యొక్క ప్రార్థన విను, నా మనవి విను భీమా. ఇదంతా కూడా ఆ పరమాత్ముడు చూస్తలేడా, పరమాత్ముడికి తెలుస్తలేదా? తెలిసేంత అంతా కూడా ఈ పాప పుణ్యాలన్నీ కూడా అతనికి తెలిసి ఉన్నాయి. నువ్వు ఇక్కడ శాంతిని పొందని ఆ ధర్మరాజు చెప్పకనే ఆ భీమునికి తెలియజేస్తున్నాడు. మాయా వేషములా తోడనున్నాము, మాయా వేషములా తోడనున్నాము, మరి నిష్పాలమౌగిను ఛాయా విడమునున్నాము, చూడాడై సర్వేశ్వరుడి దినాము, మాయవేషముల తోడనున్నాము. భీమా, మనం మాయవేషములతో ఉన్నాం. మరి మనం ఇంతవరకు కష్టపడ్డదంతా కూడా వనవాసం అజ్ఞాతవాసం అంతా కూడా నిష్మలమైపోతుంది. మనం నీడ మాదిరిగా ఎట్లాంటిగా ఉంటుందో మనం కూడా అట్లాంటిగానే ఉంటున్నాం. మరి ఇదంతా కూడా పరమాత్మకు తెలుస్తుంది కదా అని ఆ ధర్మరాజు భీమునికి సల్గల ద్వారా తెలియజేస్తున్నాడు. అంతరంగమునా నవీ తెలుసుగా సర్వము, అంతరంగమునా నవీ తెలుసుగా సర్వము, చింతా చేత కూర్చుండే తోసాక చేసి అదో వందనాము, అంతరంగమునా నవీ తెలుసుగా. గతమంతా కూడా తెలుసుకొని మనం మసులుకోవాలి. మనం ఛాయా విధంగా ఉన్నాం, నీడ మాదిరిగా ఉన్నాం, ఎవరికి తెలియకుండా ఇక్కడ ఉన్నాం భీమసేన అని అంటే అప్పుడు శాంతించాని ఇట్లాంటిగా ఈ ధర్మరాజు భీమునితో అంటే ఆ భీముడు చూసి ఇది ఒక వందనం అని ఇట్లాంటిగా అక్కడ కూర్చుండిపోయాడు. ఐరావతము సమున చేరి, ఐరావతము సమున చేరి అయినా రీతి భీముడు దైవమును దూరుతుండే ధర్మాగుని దర్పము కిరీచపుడు, ఐరావతము సమున చేరి. ఐరావతం ఏనుగుతుండము లోపల పాము చూస్తే ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా భీముని పరిస్థితి అట్లాంటిగానే ఉన్నది. ఈ ధర్మరాజు యొక్క దర్పమునకు ఆజ్ఞకు ఎరిసి భయపడి అక్కడ ఉన్నాడు. న్యాయకర్త లేడాయా దూర్తోనికి, న్యాయకర్త లేడాయా దూర్తోనికి తెలుపానేవారు, అతుల పరాక్రూరు పతులైదుగురు ఏ గతి చూస్తున్నారు, న్యాయకర్త లేడాయా దూర్తోనికి. న్యాయం చెప్పేటటువంటి వాడు ఎప్పుడు కూడా సభ లోపల లేడు. ఈ దుర్మార్గునికి దుష్టునికి పతులు 5 బలవంతులు 5 ఉండి కూడా ఇట్లాంటిగా ఏ మాదిరిగా చూస్తున్నారు. మదిదో సాకాత బరులై దాగి, మదిదో సాకాత బరులై దాగి బరువు నానేనున్నారు, ఎటి వేషములేసుగా కీర్తములాయందు సంచారింతూరు, ఎటి వేషములేసుగా. అతపరులు అంటే బలము లేని వారై వాళ్ళు దాగి ఉన్నారు, ఎక్కడున్నారో ఉన్నారు. ఆ బ్రాహ్మణ వేషములు వేసుకొని తీర్థయాత్రలు అన్నీ కూడా తిరుగుతున్నారేమో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈమె నాకు 5 గంధర్వులు భర్తలని చెప్పింది కదా, వాళ్ళు ఎక్కడున్నారో ఏమని ఇట్లాంటి సభ లోపల అనుకుంటున్నారు. ఎన్నగా గంధర్వులేయుంటేను, ఎన్నగా గంధర్వులేయుంటేను ఏమనగా దూతురా, అనహారము నిడిచి మోర్కొని అతమాసాగా విడుతూరా, అనహారము నిడిచి మోర్కొని. ఆ గంధర్వులు ఒకవేళ ఇక్కడ ఇంత ఉంటే
వాళ్ళు ఏమనుకుంటూనే ఉంటారా? అన్నహారాలు ఇడిచిపెట్టి గీతకుని చంపకుంటే ఉంటుండ్రా? వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడున్నారో ఏమో అని ఇట్లాంటిగా ఎన్ని దూరినా నిష్ఫలామిచట, ఎన్ని దూరినా నిష్ఫలామిచట, ఏ విరామౌనో ముందారా ఎన్ని దూరినా పన్నగాశయానుడే కాసవలేను ఇంకెవారున్నారు ఈతరా, ఎన్ని దూరినా నిష్ఫలమిచట. ఎన్ని మాట్లాడినా, మీరేం మాట్లాడినా, నేను కూడా ఎన్ని మాట్లాడినా నిష్ఫలం, లాభమే లేదు. మరి ఏమవుతుందో ఏమో ముందర ఆ పరమాత్ముడే నన్ను రక్షణ చేయాలా, అటువంటి వాడే అతడే రక్షణ చేయాలా, కానీ ఇతర పనులతోనైతే మాత్రం కాదు అని ఆ శైలేంద్రి అచట కామినాడిన మాటలు, అచట కామినాడిన మాటలు అలకించు జనులు, యసు వేదమున పలికిరి మాతో సబాల ధర్మంబులు, అచట కామినాడిన మాటలు. అక్కడ ఆ సభ లోపల ఈ శైలేంద్రి మాట్లాడిన మాటలన్నీ విన్నటువంటి వాళ్ళందరూ, పెద్దలందరూ అప్పుడు చాలా భేదంతో, చాలా కోపంతో మాట్లాడుతున్నారు. ఈ సభ లోపల దుచరేతోడు కీచకుడు ముంచేను ఇలలో కర్మంబులు, మసభూపతికి ప్రాప్తమాయేను ఇలానపాకీర్తుడు, దుచరేతోడు కీచకుడు. ఆ దుర్మార్గుడు, దుష్టుడు, ఈ దుర్మార్గుడు చేయంగా ఈ సభ లోపల ధర్మము, న్యాయం అన్నది కూడా మునిగిపోయింది. ఈ మాయన మచ్చలు ఈ రాజుకు, విరాట రాజుకు కలిగినాయి, అపకీర్తి కలుగుతున్నది. అతి గర్వంబున రావణాదులా, అతి గర్వంబున రావణాదుల ఐశ్వర్యంబు మునిగేరు, మరి పెద్దాలు బలు కాగా ద్రౌపది మమతతో ఇలా వేగను, అతి వేగను. ఆ గర్వంతో ఆ రావణాదులు కూడా, రావణ కుంభకర్ణులు కూడా సర్వం నాణమైపోయిండు, ఐశ్వర్యం కూడా మునిగిపోయింది. అలాది ఇట్లాంటిగా పెద్దలందరూ కూడా మాట్లాడతారు అని అనేసరికి అప్పుడు ఆ ద్రౌపది విని తొందరగానే కృతపుణ్యుడు యమసూనుడనే, కృతపుణ్యుడు యమసూనుడనే దరక్రూరాచార్యమెల్లాను, పతిత పావానుడు కనాడ సర్వము బలమేమిక మగువాను, కృతపుణ్యుడు యమసూనుడనే. ఆ ధర్మరాజు ఇదంతా కూడా చూసి ఆ పరమాత్మనికి తెలియదా ఏమో, చూస్తున్నాడు కదా ఇదంతా కూడా, ఆ పరమేమిడో ఇవన్నీ కూడా తెలిసిపోతాయి అని ఇట్లాంటిగా ఆ శైలేంద్రుని చూసుకుంటా ఈ ధర్మరాజు ఆ సభ లోపల మాట్లాడిండని వైశంపాయన మార్చి జనమేం చేయ భూపాలునికి చెప్తున్నాడు. అనగాను విని ధర్మవాక్యము, అనగాను విని ధర్మవాక్యము, సరికామిని లేచిపోయి సదనమందు మును స్నానము చేసి నిశిలోలను భీముని కడ చేరిన తిట్ల నేను. ఇట్లాంటిగా ధర్మరాజు మాటలన్నీ విని ఈ ద్రౌపది అక్కడ తన స్థానంకు వెళ్ళి స్నానం చేసి రాత్రి లోపల భీముని దగ్గరికి వెళ్ళిందని ఆ వైశంపాయన మార్చి జనమేం చేయ భూపాలునికి తెలిపినటువంటి వాడాయను. మిగతా భాగము రేపు.